హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇక నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఈరోజు సండే అండి. యాక్చువల్లీ నేనైతే ఇంట్లో ఉండను అనమాట. కానీ ఈరోజు ఈ టైంకి ఇంట్లో ఉండి వీడియో చేస్తున్నానంటే నాకు కొంచెం చాలా హ్యాపీగా ఉందండి. ఇక ఎందుకు అంటే ఈరోజు కొత్తపేట బోనాలండి. కొత్తపేట బోనాలని చెప్పి మాకు మధ్యాహ్నం నుంచి అయితే షాప్ బంద్ చేసినారనమాట. ఇక 3 ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసాము. ఇక అంతేకాకుండా మా అందరికీ కూడా చక్కగా శాలరీస్ ఇచ్చి మరీ మేడం సెలవు ఇచ్చారండి. అదే మాకు పెద్ద హ్యాపీనెస్ అనమాట. ఇక నేనైతే 10,000కి జాబ్లో జాయిన్ అయ్యానండి. ఇక సేల్స్ మీద అయ్యి కమిషన్స్ వస్తాయన్నమాట. అవన్నీ కలుపుకుని ఈరోజు అయితే అమౌంట్ ఇచ్చారు. ఈ అమౌంట్ పట్టుకుని వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే నా వల్ల ఏమీ కాదేమో, నేను ఏమీ చెయ్యలేనేమో, అసలు ఎందుకు పనికిరానేమో అని నాకు చాలా భయం వేసింది. అంతేకాకుండా చాలా బాధ కూడా వేసింది. నేను ఏడ్చిన రోజు లేదండి. ఆ టైంకి నాకు ఆ మేడం గారు ఒక దేవతలా కనిపించారనమాట. ఆవిడ నిజంగా ఆ రోజు నన్ను అనేది జాయిన్ చేసుకోవడమే నాకు పెద్ద అదృష్టం అండి. ఇక ఈరోజు శాలరీ తీసుకుని వచ్చానంటే ఈ ఆనందం అయితే నా వల్ల అస్సలు కావటం లేదు. చాలా హ్యాపీగా ఉందండి. ఇక ఏంటంటే ఇప్పుడు ఈ అమౌంట్లో మేము ఒక 12,000 అండి రెంట్ బాగా ఎక్కువైపోయిందనమాట. ఇక రెంట్ అయితే కట్టుకుని ఇప్పుడు ఈ డబ్బులో మా పాపకి 1,000, మా బాబుకి 1,000 రూపాయలు అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారండి. పాపం వాళ్ళనైతే చాలా ఇబ్బంది పెడుతున్నానండి. మా పాప అయితే పాపం ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుని కాలేజీకి వెళ్ళడం రావడం అంటే తనకు చాలా ఇబ్బంది అవుతుందండి పాపం. అందుకే ఇక వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పక్కన పెట్టేసి వాళ్ళని సాటిస్ఫై చేయగలగాలి కదండి. అందుకే ఒక 1,000 వాళ్ళకైతే ఇవ్వాలనుకుంటున్నాను అనమాట ఈ అమౌంట్. మా బాబు అయితే పాపం అన్నీ వాడే చూసుకోవాలి. ఇంట్లోనూ ఏం లేదు ఏంటి అన్నీ వాడే చూసుకుంటాడండి. ఎందుకంటే సింగిల్ పేరెంట్గా ఉండడం అంటే చాలా కష్టం అండి. అయినా కూడా ఈరోజు నా పిల్లల సపోర్ట్ ఉండబట్టి నేను ఇంత ధైర్యంగా అయితే ఉండగలుగుతున్నాను. వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమేనండి మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనం ఎంత కష్టపడి సంపాదించినా కూడా పిల్లల ముఖంలో కనిపిస్తుంది చూడండి. ఆ హ్యాపీనెస్ అనేది మనకి చాలా ఒక చెప్పుకోలేనంత ఆనందం ఉంటుందండి. అందుకే వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి తప్ప మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అవి మనకు అందరికీ కామను. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టుకుంటే వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందమే నాకు హ్యాపీ అనిపిస్తుందండి. అందుకే ముందు వాళ్ళకే నా శాలరీ తేగానే వాళ్ళకే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను. వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ ఇచ్చేసి బయటికి తీసుకెళ్ళమంటున్నారు. మూవీకి వెళ్దామంటే టైం సరిపోదండి. ఇక షాపింగ్కి అయితే తీసుకెళ్తున్నానండి. బాయ్ బాయ్.